ఏమైంది ఈ విమానాలకు? ఇన్ని రోజులు మంచిగానే నడిచినాయి కదా. ఎయిర్ ఇండియా విమానం ఒక్కటి కూలుడుతోనే అన్ని దేశాల విమానాలు సతాయిస్తున్నాయి. పైకి ఎగిరి మళ్ళీ ఎయిర్పోర్ట్కే పోయి వాళ్తున్నాయి. ఏమైంది కావచ్చు? ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా విమానాలు సతాయించి దంపుతున్నాయట ప్రతి ఒక్క దేశంలో. ఎందుకు ఇట్లా అవుతున్నది కావచ్చు అనేది మనం కూడా ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఒక్క గొర్రె బాయిల పడితే కడమ గొర్రెలని వడ్డట్టే చేస్తున్నాయి విమానాలు. గాలి మోటార్లకు ఏమన్నా భాష వచ్చో ఒకదానికొకటి మాట్లాడుకునేదో తెలియదు కానీ ఈ మనుషులను మొయ్యొద్దు అని మొరాయిస్తున్నాయి అన్నట్టే చేస్తున్నాయి. ఒక్క విమానం కుప్ప కూలితే కడమ వాటికి ఏమైందో ఏమో వరుస పెట్టి సతాయిస్తున్నాయి. బ్రిటిష్ దేశ రాజధాని లండన్ నుంచి చెన్నై వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ అనే విమానంలో చూడుండ్రి ఎట్లా పొగలెళ్తున్నాయో. అబ్బో, ఏదో పెద్ద ప్రమాదమే జరిగేటట్టున్నది అని వెనుకకు మరి లండన్కే వెళ్ళిపోయిందట ఈ విమానము. అక్కడ అట్లుంటియో ఇక్కడ చూడుండ్రి ఎట్లున్నదో కథ. సౌదీ ఎయిర్లైన్స్ అనే విమానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ల్యాండింగ్ అవుతున్నప్పుడు టైర్ల నుంచి పొగలు వచ్చినాయట. ఇంకేమున్నది, లబోదిబో అని మొత్తుకుంటూ అందరు కిందికి దిగిండ్రట. హజ్ యాత్రకు పోయిన 250 మంది జెడ్డా అనే ఏరియా నుంచి లక్నోకి బయలుదేరిండ్రట ఈ విమానంలో. మరి ఏమైందో ఎట్లా పాడైందో తెలియదు కానీ లక్నోలో దిగుడుతోనే పొగలు కక్కిందట ఈ విమానం. ఎంబటే మంటలు ఆర్పేటోళ్ళు వచ్చి అందరినీ కాపాడిండ్రట. ఒకవేళ ముందే మెలుకోకుంటే ఎంత ప్రమాదం జరిగేదో ఏమో. ఇక్కడ ఇట్లుంటే మొన్న ఊలిన విమానం కంపెనీ ఎయిర్ ఇండియా విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిందట. డ్రీమ్ లైన్ అనే దాంట్లో ఏదో తక్లీఫ్ అయిందట. అబ్బో, నడిమిట్లకు పోతే రిపేర్ చేసేటోడు ఉండడు. విమానంలో ఉన్నోళ్ళ పానాలు గాలికి పెట్టిన దీపం తిరగవుతుందని విమానాన్ని వెనకకు మలిపిండ్రట. బయట దేశాలకు పోయే విమానాలు మన దేశం వచ్చే విమానాల సంగతి ఇట్లుంటే మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిండు. తాను కృష్ణపట్నం పోయేతానికి సీఎం చంద్రబాబు ఎప్పటికి వాడే హెలికాప్టర్ ఇచ్చిండ్రట. పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కినాక గాలి మోటార్ సతాయించిందట. దాన్ని ముందే గుర్తుపట్టిండ్రు కాబట్టి హెలికాప్టర్ను గాల్లోకి ఎగిరించలేదట. వాళ్ళ పైకి ఎగిరితే పెద్ద ప్రమాదమే జరుగునట. ఈ ముచ్చట్లన్నిట్లుంటే జర్మనీ దేశం నుంచి శంషాబాద్కు రావాల్సిన ఓ విమానంలో బాంబు పెట్టినామని బెదిరించి ఫోన్ చేసిండ్రట. దాంతో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కు తిరిగి వెళ్ళిపోయిందట లుఫ్తాన్సా అనే విమానం. చూడండి ఎట్లున్నాయో విమానాల ముచ్చట్లు. ఒక్క గొర్రె పోయి బాయిలో పడితే కడమ గొర్రెలు పడ్డట్టే చేస్తున్నాయి. ఏందో ఏమో పోన్రి. ఈ లొల్లులన్నీ చూస్తుంటే విమానంలో పోవాలనంటేనే గజ్జును వణుకుతుంది పబ్లిక్కు.